श्रीशैलेशदयापात्रं देवक्त्यादिगुणान्नवं यतीन्द्रवनं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतद्राणतनाय मेने अस्मद्गुरोः भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता एव तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यसनकुलपदेवकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिवलं नमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यच्छिदति सदस्वभावः भोगापोर्कितदुपाय गतिरुदारः सन्दर्शयन् रविनीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैते सर्वगिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्मैर्नबन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्रीविश्वचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृह्यते किमतः परेण नो चेत् ममापि यतिश्रीगर्भारतीनां भावः कथं भवितुमर्हति वाग्विनेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణం తృతీయ అంశం చదువుకుంటున్నాం అనమాట. దాంట్లో కూడా 9వ అధ్యాయంలో ఉన్నాం ప్రస్తుతానికి. ఈ 9వ అధ్యాయంలో కూడా ఉన్నటువంటి ఒక 33 శ్లోకాలలో 7 శ్లోకాల వరకు పూర్తి చేస్తున్నాను నిన్నటికి. ముఖ్యంగా ఈ 9వ అధ్యాయంలో ఆశ్రమ ధర్మ వర్ణనం గురించి చెప్పండి అనమాట. అంటే ఏ ఆశ్రమానికి ఎటువంటి ధర్మములు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్పండి. ఇది మనకి భగవద్గీత కూడా వస్తుంది అన్నమాట. అంటే ఏ ఏ ధర్మాలు ఎలా ఆచరించాలి, అంటే బ్రహ్మచారి ధర్మం ఏమిటి, ముఖ్యంగా అతను ఆచరించవలసింది ఏమిటి, గృహస్థులు ఏమి ఆచరించాలి, వానప్రస్థాశ్రమంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చక్కగా వివరంగా చెప్పండి అనమాట. అంటే గృహస్థుల ఆశ్రమం ఏమిటి అనేది మనకి, అంటే బ్రహ్మచారి ఆశ్రమం కంటే కూడా గృహస్థాశ్రమంలో చేయవలసిన నియమాలు చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గృహస్థాశ్రమం అనేది ఒక గొప్ప వరంగా భావించాలి మనం. అదేదో మనకి శాపంగా అనుకోకూడదు అనమాట. ఎందుకంటే సంఘానికి ఒక గొప్ప మేలు చేయడానికి సహకరించేటువంటి, అనుకూలించేటువంటి ఆశ్రమం అది గృహస్థాశ్రమం. మరి గృహస్థులు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఏమిటి, అతిథులతో ఎలా ఉండాలి, అతిథి అభ్యాగులతో ఎలా ఉండాలి, ఏమిటి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా తెలుపబడుతుంది అనమాట. అదేవిధంగా బ్రహ్మచారి ఏ విషయానికి వస్తే బాలకృతోపరైన మొదట బ్రహ్మచారి గురించి చెప్పండి అనమాట. అతను ఏమి వాడే ధర్మాలు ఏమిటి, నియమాలు ఏమిటి అంటే, బాలకృత ఉపనయనం వేదాహారం తత్పర గురుయేహే వసేత్ భూపా బ్రహ్మచారి సమాహిత. భూపాల బాలుడు ఉపనయనం అయిన తర్వాత వేదాలను అభ్యసించడంలో ఆసక్తి కలవాడై బ్రహ్మచర్యం అవలంబించి గురువు గృహంలో నియమంతో నివసించాలని చెప్పండి. వేదాధ్యయనం కాకపోయినా చదువుకునే కాలం అని అర్థం అనమాట బ్రహ్మచర్యం. ఈ చదువు కాలంలో వేరే ఎటువంటి దృష్టి మరల్చకుండా చదువుపైనే దృష్టి ఉంచాలన్నమాట. ఎందుకంటే అది భవిష్యత్తుకి బాట వేసేటువంటి వయసు అన్నమాట, బాట వేసేటువంటి అవకాశం అక్కడే ఉంటుందన్నమాట. అందుకే చెప్తుంటారు, కొంచెం కష్టమైన నష్టమైన ఆ వయసులో కష్టపడి చదివితే ఆ తర్వాత పూలబాటగా ఉంటుంది మార్గం. అది లేదనుకోండి, ఇప్పుడు పూలబాట నడవాలనుకుంటే ఆ తర్వాత ముళ్ళబాటే అనమాట. అన్ని సౌకర్యాలు అనుభవించాలి అన్నీ అనుకుంటే రాను రాను ముళ్ళబాట అవుతుంది అది. కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లో గురువు గృహాల్లో ఉండి చదువుకునేవాడు కాబట్టి
దానికి సంబంధించిన అదే విధంగా చెప్పబడింది అనమాట. బాలుడు ఉపనయనం అయిన తర్వాత వేదాలను అభ్యసించడంలో ఆసక్తి కలవాడై బ్రహ్మచర్యం అవలంబించి గురువు గృహంలో నియమంతో నివసించాలి. శౌచ ఆచారవత తత్ర కార్యం శుశ్రూషణం గురోహ వ్రతాన్ని చరతా గ్రాహ్యో వేదచ్చ కృతబుద్ధిన ఉభే సంధ్యే రవిం భూప తథైవ అగ్నిం సమాహితః ఉపదిష్టే తదా కుర్యాత్ గురోహ అభివాదనం స్థితే తిష్టేత్ వ్రజేత్ యాతే నీచైరాసీ తథా సతి శిష్యో గురౌ నృపశ్రేష్ఠ ప్రతికూలం నా సంభజేత్ తేనైవ ఉక్త పఠేత్ వేదం నా అన్యచిత్త పురస్థితః అనుజ్ఞాతస్య భిక్షాన్నం అస్నీయాత్ గురుణా తతః. భిక్షాన్నం అస్నీయాత్ గురుణా తతః అంటే ఏమిటి? గురువు అనుమతితోనే భిక్షాన్నం భుజించాలి. భిక్షాన్నం అంటే ఏమిటి? భిక్షతో సంపాదించింది అనమాట. అది అనేక ఆ రోజుల్లో భిక్ష అనేది తప్పుగా భావించలేదండి. అది అంటే బ్రహ్మచర్య విధించినటువంటి ఒక ధర్మే అనమాట. అందుకే మనం ఉపనయన కార్యక్రమం చేసినప్పుడు కూడా మొదట తల్లి దగ్గర భిక్షాటన పోతారన్నమాట. భవతి భిక్షాం దేహి అని తల్లిని అడుగుతారు. ఆ తల్లి ఏం చేస్తుంది? భిక్ష ఇస్తుంది అనమాట. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి భిక్ష తీసుకొని ఆ ఇచ్చినటువంటి చేసుకున్నటువంటి ఆ బియ్యమో ఏదైతే ఉన్నదో దానితో వండి పిల్లవాడికి పెట్టాలనేది ఆ రోజుల్లో నియమం. అది కాకుండా వాడికి తినిపించాలని, అంటే ఆ రోజుల్లో చిన్నపిల్లలకి చేసేవాళ్ళు ఉపనయనాలు చేసి పంపించేసేవాళ్ళు చదువు కోసం. దూరంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకునేవాళ్ళు అనమాట. అందులో ఒకసారి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ వాడి గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి వీళ్ళకి తెలియదు. ఈ రోజుల్లో కాదు కదండి. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ చాలా వేగమైపోయింది అనమాట. కానీ ఆ రోజుల్లో పాపం ఎక్కడో దూరంగా గురువు ఆశ్రమంలో ఉంటే ఏం తెలుస్తుంది? ఎప్పుడైనా వీళ్ళు పోతేనే తెలుస్తుంది అనమాట. ఈ రోజులో ఇప్పుడు అంటే ఒక 10-15 సంవత్సరానికి, అంతకుముందు కూడా అంతే కదండి. ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయారంటే మనం పోయి చూడడము లేదు, తంతి తపాలలో ఏదైనా వస్తే తెలుసుకోవడం విషయాలు, కానీ ఇటువంటి సౌకర్యాలు లేవన్నమాట. కాబట్టి ఆ విధంగా శౌచం ఆచారం పాటిస్తూ గురుశుశ్రూష చేయాలి, వ్రతాలు ఆచరిస్తూ స్థిరమైన బుద్ధితో వేదాభ్యాసం చేయాలి. అంతేకాదు ఉభయ సంధ్యల్లోనూ సూర్యుని ఉపాసించాలి, అగ్నిని వేల్చాలి, తర్వాత గురువుకు అభివందనం కూడా ఆచరించాలి. గురువు నిలబడితే శిష్యుడు నిలబడాలి, ఆయన నడిస్తే నడవాలి, ఆయన కూర్చుంటే కింద కూర్చోవాలి. శిష్యుడు గురువుకు ప్రతికూలంగా మెలగరాదు అన్నమాట. ప్రతికూలంగా మెలగరాదు. తేనైవ ఉక్త పఠేత్ వేదం నా అన్యచిత్త పురఃస్థిత అనుజ్ఞాతచ్చ భిక్షాన్నం అస్నీయాత్ గురుణా తతః అవగాహేదపఃపూర్వం ఆచార్యేణ అవగాహితాః సమిజ్జలాదికం చాస్య కల్యముపానయే. ఇక చివరిగా చెప్పినటువంటి గృహీత అన్నీ అయిపోయిన తర్వాత, వేదాధ్యయనం చదువు పూర్తిగా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వివాహం చేసుకోవాలన్నమాట. వివాహం చేసుకోవచ్చు, అప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఇవన్నీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వస్తేనే వెంటనే చేసుకునేది కాదండి, దానికి ఒక పద్ధతి ఉంది మళ్ళా. అంతేగాని తల్లిదండ్రుల అనుజ్ఞ అదంతా లేకుండా కాదు. గురువు అనుజ్ఞ పొందాలి, అధ్యయనం చేయవలసిన వేదం చదవాలి, ఆయన అనుమతి పొంది ప్రాజ్ఞమైన శిష్యుడు గురుదక్షిణ చెల్లించి అనంతరం గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. గృహీత గ్రాహ్య వేదచ్చ గతం అనుజ్ఞాం అవాప్యచ. అవాప్య అంటే పొంది, అనుజ్ఞాం అంటే ఆజ్ఞను పొంది గార్హస్యం అవసేత్ ప్రాజ్ఞో. గార్హస్యం అంటే ఏమిటి? గృహస్థాశ్రమం అన్నమాట. నిష్పన్న గురు నిష్కృతి. నిష్పన్న గురు నిష్కృతి. గురు నిష్కృతి అంటే ఏమిటి? గురువు ఇవ్వాల్సినటువంటి దక్షిణ, గురుదక్షిణ అన్నమాట చెల్లించి అనంతరం గృహస్థాశ్రమంలో ప్రవేశించారు. ఈ గురుదక్షిణ గురించే మనకి ఏకలవ్యుడి కథ ఉంది అన్నమాట, అందరికీ తెలిసిన విషయం. ఎంతటి క్రూరపు కోరిక కోరాడంటే దేవేంద్రుడు, అంటే తన కుమారుడి గురించి అన్నమాట. తన కుమారుడు రక్షణ కోసము తనకంటే, తన కుమారుడి కంటే వేరెవరు కూడా అంతటి గొప్పవాడు ఉండకూడదు అనేటువంటి కోరికతో ఆయన అడగటం అన్నమాట. ఆ విధంగా అంటే శిష్యుల ఎడల, అదేవిధంగా తమ పిల్లల ఎడల ఎంతటి అభిమానంతో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అనేటువంటి విషయాలు మనకి మహాభారతంలో అనేక సందర్భాల్లో తెలుస్తున్నాయి. అనేక సందర్భాల్లో కర్ణుడి కవచకుండలాలు అడుగుతారు పాపం, అది ఇచ్చేస్తాడు ఆయన. కర్ణుడు దానకర్ణుడు, అందుకే ఆయన ఇచ్చేస్తాడు. తనకి తెలుసు అది ఎంత బలమైనది, తనకి ఎంత బలాన్ని చేకూరుస్తుందనే విషయం తెలుసు, అయినా కూడా వదిలేస్తాడు. అదేవిధంగా ఏకలవ్యుడు
ఉంగరాన్ని తన యొక్క బొటన వేలుని ఇచ్చేస్తాడు. బాణం వదిలేందుకు బొటన వేలు ఎంత విలువైనదండి. బొటన వేలు లేకుండా బాణం సంధించలేరన్నమాట. అయినా లెక్క చేయలేదు. గురువు అడిగారు. ఎందుకంటే ఆయన్ని గురువుగా చేసుకొని తను ప్రత్యక్షంగా గురువు దగ్గర విద్య నేర్చుకోకపోయినా కూడా ఆయన్ని ఎదురుగా పెట్టుకొని ఆయన్నే తలుచుకుంటూ విద్య నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన కూడా గురుదక్షిణకి అర్హుడే అనేటువంటి. చూడండి ఎంత లాజిక్. గురుదక్షిణ ఎప్పుడు ఇస్తారండి? మనం ఏదైనా విద్య నేర్చుకుంటే, ఉదాహరణకి మనం గూగుల్లో నేర్చుకుంటున్నాం ఏదైనా, మనం ఏమైనా గురుదక్షిణ ఇస్తున్నామా? గురుదక్షిణ అంటే అక్కడ గూగుల్ వాళ్ళు ఏదో ఛార్జెస్ వేస్తారు, అది వేరే విషయం. మనకి నేర్పేటువంటి గురువుకి గూగుల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి నేర్చుకునేవాళ్ళంటే. అవన్నీ అప్లికేషన్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటాం. మనం గురుదక్షిణలు ఇవ్వటం లేదు. ప్రత్యక్షంగా గురువు కాకపోయినా అప్రత్యక్షంగా గురువు ఉంటారు కదండి. మీరు గూగుల్లో వెతికినా, ఎక్కడ వెతికినా, ఏది వెతికినా దాని వెనక గురువు ఉంటాడు. గురువు లేకుండా ఏది జరగదండి. కాకపోతే మనకి ప్రత్యక్షంగా ఒక గురువు చెప్పడం లేదు, కానీ గురువు తన యొక్క విద్యను ఒక చోట దాచిపెడితే దాన్ని మనం తీసుకుంటున్నాం అనమాట. కాబట్టి గూగుల్ మాత, గూగుల్ గురువు అంటుంటాము. కాబట్టి గురువు లేకుండా ఏ విద్య ఉండదు. కాకపోతే అది ఏ విధంగా మనం ప్రత్యక్షంగా నేర్చుకుంటున్నామా లేదా అనేటువంటిది ఉద్భవిస్తున్నమాట సమస్య, ప్రశ్న. ఆ విధంగా ఇక్కడ కూడా గురుదక్షిణ. కాబట్టి గురుదక్షిణ చెల్లించి అనంతం గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. ఇది మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఏమవుతుంది? గృహస్థాశ్రమం ప్రవేశించడం అంటే ఏం చేయాలి అనేది 9-8వ శ్లోకం నుంచి చెప్పబడింది. విధిన అవాప్త దారస్తు, విధిన అవాప్త దారస్తు ధనం ప్రాప్య స్వకర్మణ గృహస్థ కార్యం అఖిలం కుర్యాద్ భూపాల శక్తిత. భూమిపాలక విధిపూర్వకంగా పెళ్లి చేసుకుని భార్యను పొందాలి. విధిన అవాప్త దారస్తు అంటే ఏమిటి? విధిపూర్వకంగా పెళ్లి చేసుకుని అంటే అర్థం ఏమిటి? చక్కగా తల్లిదండ్రులు చూసినటువంటి అమ్మాయిని, లేదు తాను మనసు పడ్డా తప్పలేదు, కానీ దానికి కూడా ఒక పద్ధతిలో మనసు పడ్డ అమ్మాయిని కూడా పద్ధతిలో చేసుకోవచ్చు. ఎక్కడో చూసుంటారు మీరు ఏదో సందర్భంలో, అమ్మాయి నచ్చి ఉంటుంది మీకు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ సంస్కారం ఏమిటి, వాళ్ళు ఏంటి అని కనుక్కొని ఆ తర్వాత వివాహం చేసుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. అంతేగాని ఇంకా తల్లిదండ్రులు అంగీకారమే, అసలు అంగీకారం ఎప్పుడు చెప్తున్నారు? అంతా అయిపోయిన తర్వాత ఇంక వివాహం చేసుకొని నిశ్చయించుకొని ఇంక వెనకడుగు లేదు అనే సమయంలో చెప్తున్నారు. ఇంక తల్లిదండ్రులు నో అనేదానికి లేదన్నమాట. అటువంటి పరిస్థితి ఇస్తున్నారు. అది పద్ధతి కాదన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పండి ఏమిటి? విధినా అవాప్త దారస్తు. అవాప్త అంటే పొందినటువంటి. అవాప్త దారస్తు అంటే ఏమిటి? కాబట్టి విధిన అంటే బ్రాహ్మము, ఆశ్రము మొదలు శాస్త్రం విధించిన పద్ధతితో తనదైన కర్మలతో యజ్ఞాదులను చేయించుటతో విధిన అవాప్త దారస్తు ధనం ప్రాప్య స్వకర్మణ. ఇంకోటి ఏమిటి? ధనం ప్రాప్య స్వకర్మణ అంటున్నారు. అంటే తనదైన కర్మలతో స్వీయ కృషితో ధనం సంపాదించాలి. చూడండి, ధనం ప్రాప్య అని చెప్తే సరిపోతుంది కదండి. స్వకర్మణ అంటున్నారు మళ్ళా. స్వకర్మణ అంటే ఏమిటి? ఆ డబ్బు సంపాదించాలి అంటే అనేక రకాలుగా ఉంటాయండి డబ్బు సంపాదించాలి. వివాహం అయినప్పుడు పెళ్లి చేసుకున్నవాడు స్వకర్మణ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అక్కడ అంటే, నీ అత్తగారు మామగారు పెట్టే ధనం కాదు, నువ్వు సంపాదించాలి స్వయంగా. అంతేగాని అత్తగారు మామగారు ఏదో కట్నంగా ఇస్తే దాన్ని బ్యాంకులో వేసి దానిపైన వడ్డీ వస్తే దానితో జీవితం గడిపేది కాదు. చూడండి ఎంత అర్థంతో ఆ పదం ఉపయోగించబడింది. స్వకర్మణ అంటే తాను కష్టపడి సంపాదించాలి, భార్యా పిల్లల్ని పోషించాలి, అదే తృప్తి అన్నమాట. భార్యా పిల్లల్ని చక్కగా పోషించగలిగే వాడికి జీవితంలో ఎంతో తృప్తి ఉంటుంది. అదేవిధంగా భార్యా పిల్లలు కూడా అతని ఎడల అంతే కృతజ్ఞతతో ఉంటారు. అంటే మిగిలిన వాళ్ళు ఉండరని కాదండి, అంటే వాళ్ళు ఎక్కువ కృతజ్ఞతతో ఉంటారన్నమాట. ఎందుకంటే మనల్ని ఈ సంఘంలో నిలబెడుతున్నారు కదా, ఒక మనిషిగా నిలబెట్టాడు కదా అనేటువంటి భావన వాళ్ళలో ఉంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా తన కోసం వీడు పరితపిస్తున్నారు కదా, సంపాదించకపోయినా కూడా ప్రతి క్షణం తన ఆనందం కోసం పరితపిస్తున్నారు కదా అని భార్య పిల్లల పైన కూడా ఆ యజమానికి అలాగే ఉండాలి అనమాట శ్రద్ధ. అప్పుడే ఆ సంసారం సుఖంగా ముందుకు పోతూ ఉంటుంది, లేకంటే అల్లకల్లోలం అయిపోతుంది అనమాట. కాబట్టి స్వకర్మణ అంటే ఏమిటి? తాను కష్టపడి సంపాదించాలన్నమాట. స్వీయ కృషితో ధనం సంపాదించాలి. ఆ తరువాత గృహస్థ కార్యం అఖిలం, గృహస్థ కార్యములను అన్నిటినీ, అఖిలం అంటే ఏమిటి? అన్నిటినీ కుర్యాద్ భూపాల శక్తిత, అన్నిటినీ
యథాశక్తిగా ఆచరి. చూడండి ఇక్కడ కూడా మళ్ళా శక్తిత అన్నారు. కుర్యాద్ భూపాల అంటే నిలుపుంటే సరిపోయేది. గృహస్థ కార్యం అఖిలం అంటే ఒక గృహస్థ కార్యక్రమాలన్నింటినీ కూడా యథాశక్తిగా ఆచరించాలి. దానికి ఒక పెద్ద వివరణ ఇవ్వాలి. యథాశక్తి అంటే ఏమిటి? ఉదాహరణకి గృహస్థాశ్రమంలో అమ్మాయి పుట్టింది, మీకు అమ్మాయికి వివాహం చేయాలి. అది కూడా గృహస్థాశ్రమం చేయవలసిన పనులే కదండి. అమ్మాయో అబ్బాయి ఏదైనా కానీ దాన్ని ఎలా చేయాలి? శక్తిత అంటే ప్రతి చోట కూడా ఈ శక్తిత అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. బర్త్డే చేస్తున్నారండి ఈ రోజుల్లో. ఫస్ట్ బర్త్డే అంట హోటల్, స్టార్ హోటల్లో. డెస్టినేషన్ బర్త్డేలు, డెస్టినేషన్ వెడ్డింగ్ డేలు. మామూలుగా మనం వివాహ దినోత్సవం ఎలా జరుపుకుంటామండి? ఎందుకు తెల్లవారు లేవంగానే ఇంట్లో ఉన్న పెద్దలకి నమస్కారం చేసి, మరీ పూజ చేయకపోయినా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం పొంది, ఖచ్చితంగా వాళ్ళు ఏదో పెడతారు, బట్టలో లేదు చేతిలో ధనమో డబ్బు ఏదో పెడతారు. అది ఒక ఆనందం. ఈ రోజులో అలా లేదండి. డెస్టినేషన్ అంటే అందరినీ వదిలిపెట్టేయాలన్నమాట. అందరినీ వదిలి తల్లిదండ్రులని, అత్తగాని, మామ అన్ని పిల్లల్ని కూడా వీలైతే, ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు అనుకోండి, పిల్లల్ని వదిలిపెట్టి హాయిగా సుఖంగా దూరంగా వెళ్ళిపోవడం. భార్యాభర్తలు ఇద్దరే వాళ్ళు జరుపుకొని వస్తారు పెళ్లి రోజు. ఇంక వేరే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ పెళ్లి రోజు. డెస్టినేషన్ మ్యారేజెస్, మ్యారేజ్ డేలు అంటే ఇవన్నీ చూస్తున్నామండి. అంటే మేము ఎప్పుడు చేయలేదు అనుకోండి, మా వయసు దాటిపోయింది, కానీ ఇవన్నీ చూస్తున్నాం. కొత్త కొత్త వింత వింత పోకడలు అంటారండి. అవన్నీ ఏవో రకరకాల పోకడలు. పిల్లలకి మ్యారేజ్, ఫస్ట్ బర్త్డేలు స్టార్ హోటల్లో 100-150 మందిని పిలవడం. ఓ చాలా ఇదిగా ఉంటుంది. అలా పెంచిన పిల్లలు ఎలా అవుతారండి? పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా అదే డంబాలకు పోతూ ఉంటారు. అదే మా చిన్నప్పుడు ఏం చేసామండి? ఏదో కొత్త బట్టలు తీసేవాళ్ళు లేవుంటే లేదు, వేసుకొని ఒక చాక్లెట్ ప్యాకెట్ ఒకటి తెచ్చేవాళ్ళు, న్యూట్రిన్ చాక్లెట్. అది కూడా న్యూట్రినే. దాన్ని తలా 4 ఇచ్చేది, స్కూల్కి తీసుకుపోయేది, అందరికి పంచడం, క్లాస్లో మాత్రం పంచడం, అయిపోయింది అంతే బర్త్డే. అలా జరిపేది అనమాట. చాలా సింపుల్గా జరిగిపోయేది అనమాట, ఎటువంటి ఆర్భాటం లేకుండా. కాబట్టి శక్తికి మించి చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే పురాణాల్లో చూడండి, మనకి కావలసిన ఎంత విషయం ఉందో, విద్య ఉందో దాన్ని. శక్తిత అనే పదాన్ని ఉపయోగించారు. అందుకనే శక్తిత అంటే తన శక్తి యథాశక్తిగా ఆచరించాలి. ఇంట్లో బంధువులు వచ్చారు, నీ ఆదాయానికి సరిపడా బంధువులకి నీతో పాటు పెట్టాలంటే రసమన్నా పెట్టచ్చు, తప్పలేదు. నీ శక్తి అంతే. అంతేగాని వచ్చిన వాళ్ళందరికీ కూడా హడావిడిగా చేయాల్సిన పని లేదు, హడావిడి చేయాల్సిన పని లేదనమాట. నీ శక్తి ఏదో అదే చెయ్యి అంతే. ఆనందంగా గడపాలి. ముఖ్యంగా వచ్చిన వాళ్ళు సంతృప్తి పరచడం అంతే. అంతేగా 4 స్వీట్లు 5 హాట్లు చేసేసి ఆ తర్వాత అయ్యో నెలకు రావాల్సిన వస్తువులైనా 10 రోజులకే అయిపోయింది అని బాధపడే బదులు హాయిగా గడపచ్చు, ఏముంది. కాబట్టి శక్తిత ఇవన్నీ ఆ పదానికి అర్థం అన్నమాట. గృహస్థ కార్యక్రమాలను అన్నిటినీ యథాశక్తిగా ఆచరించాలి. అటు వివాహం కానీ, అటు పండగలు కానీ, ఏది కూడా తనకు శక్తి మించి చేయకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి? సరే, గృహస్థులు ఇంకా కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి. అంటే శాస్త్రం చెప్పిన ఇది ప్రకారం ఇల్లాలను పొంది తాను చేసే సత్కర్మల ద్వారా ధనము సంపాదించుకొని తనదైన శారీరక, ఆర్థిక, మానసిక శక్తులకు తగినట్లు గృహస్థ కార్యక్రమం నిర్వహించుకుండాలి. ఇంకా వ్యాఖ్యానాలు ఇంకోటి కలిపారు అక్కడ. శారీరక, ఆర్థిక, మానసిక శక్తులకు తగినట్లు. శారీరక, ఆర్థిక, మానసిక. ఇక్కడ మా శారీరక కూడా చెప్పారు. కొంతమంది ఉంటారు, ఎవరన్నా ఇంటికి వస్తే చాలండి ఒకే హడావిడి చేసేస్తారు. వాళ్ళు ట్రైన్ ఎక్కగానే 3 రోజులు పడకేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయండి విషయం. అందుకనే వ్యాఖ్యాతలు ఇవన్నీ మనసులో పెట్టుకునేమో అక్కడ చెప్పారు. తనదైన శారీరక, ఆర్థిక, మానసిక శక్తులకు తగినట్లు చేయాలని చెప్పారనమాట. చాలా హడావిడి పడిపోతారు అనమాట. మళ్ళీ 2 రోజులు ఇంక ఇంటి యజమానికి చిరెత్తికి వస్తుంది, వాడు ఆఫీస్ పోవాలి ఒకవైపు. ఈ 2 రోజులు హడావిడికి పడుకొని ఉంటుందన్నమాట. అలా చేస్తుంటారు. లేదు మానసిక పరిస్థితి. వచ్చిన వాళ్ళు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మనకి వచ్చిన వాళ్ళు చాలా ఆనందం కలిగించే వాళ్ళు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు. మన మానసిక పరిస్థితి చాలా హాయిగా ఉంటుంది, అప్పుడు ఉద్రేకంగా ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చారు, మన బంధువులు వచ్చారు, మన వైపు బంధువులు, చెల్లెలు పిల్లలో, చెల్లెలు ఏదో వచ్చారు. అక్కడి నుంచి ఉత్సాహం అనమాట, ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అదే వేరే బంధువులు ఎవరన్నా వచ్చారు, వాళ్ళతో మనకు అంత రిలేషన్ లేదనమాట, అప్పుడు వేరుగా ఉంటుంది పరిస్థితులు. ఈ విధంగా కాకుండా యథాశక్తిగా చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ అర్థం అనమాట. ఆ తర్వాత నివాపీన పితృన్ అర్చేత్.
సరే గృహస్థుడికి ఇది ఒకటే కార్యక్రమం కాదండి, ఇంకా కొన్ని చేయాలి, విధులు ఉన్నాయి. పిండ తర్పణాలు చే పితృదేవతలను పిండ తర్పణాలు చేయాలి. ఎవరికి? పితృదేవతలకు. తండ్రి లేనటువంటి వాళ్ళేనండి, అందరూ కాదు. కాబట్టి ఇక్కడ విధిన అవాప్తధారస్తు ధనం ప్రాప్య స్వకర్మణ గృహస్థ కార్యం అఖిలం కుర్యాత్ భూపాల శక్తిత నివాపైన పితృన్ అర్చేత్. నివాప అంటే పిండ తర్పణాదులచే పితృన్ అర్చేత్. పితృన్ అర్చేత్ అంటే పితృదేవతలను యజ్ఞై దేవాన్ తథా అతిథీన్ అన్నై. ఇక్కడ మనం చదివేటప్పుడు నిన్న కూడా ఈ విషయం చెప్పాలి మీకు. చదివేటప్పుడు మనం కొంచెం వేరుగా చదివానుకోండి అర్థం మారిపోతుంది. ఉదాహరణకి నివాపేన పితృన్ అర్చేత్ యజ్ఞై దేవాన్ తథా అతిథీన్ అన్నై. కాబట్టి అతిథులను అన్నంతో అనేది పదం అక్కడ స్పష్టంగా రావాలి. కానీ మనం చదివేటప్పుడు యజ్ఞైర్ దేవాన్ తథా అతిథీన్ అన్నైర్ మునీంచ అన్నాం అనుకోండి, మీకే అర్థమైపోయి ఉంటుంది. అన్నై మునీంచ అంటే మునులను అన్నంతో అని కాదు అర్థం. మునులకు కావాల్సింది ఏంటి? స్వాధ్యాయైరపత్యేన ప్రజాపతిం. స్వాధ్యాయ అంటే ఏమిటి? చక్కగా వేదాలు గీతాలు నేర్చుకోవటం. ఆ విధంగా స్వాధ్యాయంతో ఋషులను, అపత్యేన ప్రజాపతిం సంతానం పొందడం వల్ల ప్రజాపతిని సంతృష్టి పరచాలి. ఇది అన్నమాట. ఆ విధంగా చదువుకోవాలి. నివాపేన పితృనర్చేత్ యజ్ఞై దేవాన్ తథా అతిథీన్ అన్నై మునీంచ స్వాధ్యాయై అపత్యేన ప్రజాపతిం. అదిలో చూడండి, సంతానం పొందటం వల్ల అన్నారు. కాబట్టి తర్పణం చేయట, పిండములు పెట్టడం ద్వారా తన పితరులను పూజించాలి. నివాపేన అంటే అదనమాట, పితరులకు పిండములు పెట్టుటతో పితృన్ అనే పదముతో పితృయజ్ఞం చూపడింది అనమాట. యజ్ఞే దేవాన్ అని దేవయజ్ఞం, అతిథులను అన్నముతో అని మనుష్యయజ్ఞము, మునులను స్వాధ్యాయముతో అని బ్రహ్మయజ్ఞము. సంతానం పుట్టించడం ద్వారా ప్రజాపతిని ప్రసంగమును బట్టి గృహస్థునికి తప్పక ఆచరించవలసి కర్తవ్యం చెప్పినాడు అనమాట. కాబట్టి అతిథులను ఎలా ప్రేమించాలి? అన్నమును ప్రేమతో పెట్టుట వలన, అన్నమును ప్రేమతో పెట్టుట వలన. ఇక్కడో చూడండి, ఇంటికి వచ్చారు ఎవరన్నా, అబ్బాయి ఎప్పుడు చూడు ఈ వంట చేయటం, వచ్చే వాళ్ళకి పెట్టడం, తినడం, కడుక్కోవటం అని చెప్పి వెంటనే ఎక్కడెక్కడ కొట్టేయడం. వాళ్ళకి ఏమేమి కావాలని అడిగినా అడగకుండానే కొట్టేయడం. వాకిట్లోకి వచ్చేస్తుంది అనమాట, సాపాటు వచ్చేస్తుంది, అది పెట్టడం. తప్పని కాదండి, ఇవన్నీ తప్పని చెప్పడం లేదు. కానీ స్వయంగా ఆనందంగా వండి పెట్టడంలో ఉండేటువంటి, అది భుజించే వారికి కానీ వండిన వాళ్ళకి కానీ ఉండేటువంటి ఆనందం మనం ఇలా ఇప్పుడు పొందలేము. ఏది కూడా మనం కష్టపడితేనే కదండి ఆనందం పొందుతాం. అబ్బాయి ఎంత బాగా చేశారండి. వాళ్ళు చిన్నవాళ్ళు ఏం చెప్తారండి? చాలా బాగుందండి, ఫుడ్ ఈరోజు బాగుందని చెప్పరు కదా. ఎందుకంటే నువ్వుగా చేసింది, జొమాటో చేశాడు, ఎవరో చేశారు, ఏదో హోటల్లో చేశాడు, ఏదో హోటల్ని చెప్పించుకుంటున్నారు వీడు బాధ్యం అనమాట. అంటే వీడికి చెప్తే వాడు ఆ హోటల్ చేస్తాడు. కాబట్టి ఆ హోటల్ వాడికి పోతుంది ఘనత, మీది కాదు. అయినా కూడా చెప్తుంటారు చాలా బాగుందండి ఈరోజు ఫుడ్, ఏ హోటల్ తెచ్చారు, ఈసారి వచ్చినప్పుడు అక్కడే పోదామండి అంటారు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ అలా కాకుండా స్వయంగా వండి పెట్టితే అది ఒక ఆనందం అనమాట. కాబట్టి అతిథులను అన్నంను ప్రేమతో పెట్టడం వలన నరయజ్ఞం, అది నరయజ్ఞం అవుతుంది అనమాట. స్వాధ్యాయంతో ఋషులను సంతానంతో బ్రహ్మను సంతోషపెట్టాలి. సంతానం తదులో చెప్పారు, సంతానం ఉండాలి, ఒకటో రెండో ఉండాలండి. వివాహానికి పరమార్థం అదే, వివాహానికి పరమార్థం అదే అన్నమాట. అంటే సంఘానికి మీరు చేసేటువంటి ఒక మేలండి, అది తప్పు కాదు, అది మేలది. ఈ సంఘానికి ఒక చక్కటి సంతానాన్ని కని ఇవ్వడము అదొక మేలు చేసినట్లు. ఎందుకంటే మన తర్వాత ఈ సంఘాన్ని మంచి దారిలో నడిపించే వాళ్ళు ఎవరు ఉంటారు మరి. కాబట్టి ఒక ఉత్తముల్ని, అందుకనే ఆ రోజుల్లో రాజులు చాలా తపన పడేవాళ్ళు సంతానం, మగ సంతానం గురించి. ఎందుకంటే మరి ఆ తర్వాత ప్రజల్ని ఎవరు కాపాడుతారు? ప్రజలు ఉంటారు, వాళ్ళకి సంతానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు, మీ యువరాజు వచ్చేటప్పటికి రాజ్యానికి వాళ్ళ పిల్లలు వస్తుంటారు, ప్రజల పిల్లలు, మరి వాళ్ళని ఎవరు రక్షిస్తారు? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రజారక్షణ అనేది అది బ్రహ్మచేత నిర్దేశించబడిన కార్యం అన్నమాట, ఎవరికి? రాజులకి. కాబట్టి వాళ్ళు మధ్యలో సంతానం లేకుండా ఉంటే చాలా ఇబ్బందులు వచ్చేదన్నమాట. కాబట్టి మనకు కూడా సంతానం అంటూ ఉండాలి, ఒకటో రెండో ఉండాలి, వాళ్ళని చక్కగా పెంచాలి. అప్పుడే ఈ దేశం ముందుకు పోతూ ఉంటుంది. అందరూ కూడా ఉదాహరణ ఊహించుకోండి, అది అంటే అది ఊహించుకోవాల్సిందే, కానీ అలా అవ్వదు. సంతానం లేరు, ఎవరికి లేరండి సంతానం. ఒక 20-30 సంవత్సరాల తర్వాత దేశాన్ని పాలించే వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు.
ఎవరు ఉండరు. ఇంకా అప్పుడు ఏమవుతుంది, మన దేశం పరాధీనం అయిపోతుంది. వేరే దేశాల్లో అదే పనిగా పిల్లలకు అంటూ ఉంటారు కదా, వాళ్ళ జనం ఎక్కువైపోయి ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఇలా అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రజాపతిం స్వాధ్యాయే అపత్యేన ప్రజాపతి అన్నారు. అన్నయ్య మునీంచ స్వాధ్యాయే అపత్యేన ప్రజాపతి. ఇంతటి విస్తృత అర్థం ఉందన్నమాట దానికి. కాబట్టి వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కనడం అనేది సాధారణమైన విషయం. అది దాంట్లో పెద్దగా కొంచెం అటు లేటుగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో వివాహం అవడమే 28, 29 అయిపోతున్నది. ఇంకా పిల్లలు అంటే 2-3 సంవత్సరాల తర్వాత కన్నా ఎప్పుడే కనేస్తే ఇంకా జీవితం అంతా అయిపోతుంది, దాంతోనే ముడిపడిపోతుంది. అంతే, పిల్లల కంటే ఇంకేముంటుందని జీవితం వాళ్ళతోనే ముడిపడిపోతుంది. మన ఆనందం దుఃఖం అంతా కూడా వాళ్ళదే. మనం ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే అనే భావన ఉంటుంది. అందులో భారతీయ స్త్రీలు కానీ భారతీయ పురుషులు కానీ చాలా ఎక్కువ పొజిటివ్నెస్ అంటారు. అంటే ఏమిటి, మన పిల్లల్ని మనం మొత్తం ఏదైనా దారపోసి వాళ్ళని ఎట్లయినా ఒక పైకి తీసుకురావాలనే కోరిక ఉంటుందన్నమాట. విదేశాల్లో అలా ఉండదంట. విదేశాల్లో అలా ఉండదు. పిల్లవాడిని ఒక వయసు వరకే చూస్తారంతే. ఆ తర్వాత వాడు స్వయంగా పైకి రావాల్సిందే. మనం అలా కాదు. వివాహం అయిపోయి వాడు పిల్లలు కలిగినంటే మనకి మనవాళ్ళు కలిగినా కూడా ఇంకా కూడా మనం ఆ తాపత్రయం ఉంటుందన్నమాట. అబ్బాయి పైన కానీ అమ్మాయి పైన. సరే, తర్వాత బలికర్మణ భూతాని, ఇవన్నీ కూడా గృహస్థుల యొక్క ధర్మాలండి. ఏం చేయాలనేటువంటిది. బలికర్మణ భూతాని వాత్సల్యేన అఖిలం జగత్ ప్రాప్నోతి లోకాన్ పురుషో నిజకర్మ సమార్జితాన్. బలికర్మణ భూతాని, బలికర్మలతో భూతములను అని భూతయజ్ఞం చేయడం తెలుపడింది అనమాట. వాక్ సత్యైన, సత్యమును చెప్పుతుండతో వాత్సల్యేనని పాఠం అయినప్పుడు దానం చేయటం లేదా ఉపకారం చేయటం ద్వారా అని అన్న. ఇక్కడ వాత్సల్యేన అని ఉండదు అనమాట. మామూలు కొన్ని పుస్తకాల్లో ఎలా ఉండదంటే వాక్ సత్యేన అన్నది. వాక్ సత్యేన అంటే సత్యం చెప్పుతుండతో, వాత్సల్యేన అని పాఠం అయినప్పుడు దానం చేయటం లేదా ఉపకారం చేయటం ద్వారా అని అర్థం. కాబట్టి ఇక్కడ బలికర్మణ భూతాన్ని, బలి ప్రదానించే ప్రాణకోటిని వాత్సల్య గుణంతో సమస్త జగత్తును కూడా, వాత్సల్యేన అఖిలం జగత్, ఒకరినిద్దరు కాదు అన్ని జగత్తునంతా కూడా ఆరాధిస్తూ జీవుడు తన కర్మలచే పొందదగిన లోకాలను పొందుతాడు. ప్రాప్నోతి లోకాన్ పురుషో నిజకర్మ సమార్జితాన్. నిజకర్మ ఆర్జితాన్. నిజకర్మ అంటే ఏమిటి, తాను తన కర్మలచే అని అర్థం. జీవుడు తన కర్మలచే పొందదగిన లోకాలను పొందుతాడన్నమాట. బలికర్మణ భూతాని వాత్సల్యేన అఖిలం జగత్ ప్రాప్నోతి లోకాన్ పురుషో నిజకర్మ సమార్జితాన్. భిక్షాభుజశ్చయే కేచిత్ పరివ్రాట్ బ్రహ్మచారిణ తేయప్యత్రైవ ప్రతిష్టంతే గార్హ్యస్యం తేన వైపరం. అంతేకాదు, భిక్షాన్నం భుజించేటువంటి పరివ్రాజకులు, భిక్షాభుజశ్చ ఏ కేచిత్ ఎవరైతే ఉన్నారో, పరివ్రాత్ అంటే పరివ్రాజకులు, బ్రహ్మచారులు, తేయప్యత్రైవ ప్రతిష్టంతే, వారందరూ కూడా ఎవరిపైన ఆధారపడి ఉంటారండి. గృహస్థాశ్రమం స్వీకారం చేసిన వారిపై ఆధారపడి ఉంటారు. తేనాప్యత్రైవ అంటే ఏమిటి అర్థము, బలును అంటే ఆహారము, అంటే ధాన్యపు గింజలు ఇవ్వటంతో భూతమును, జంతువులు, పశుపక్షులు యథార్థము తెలిపి మాటలతో సమస్త జగత్తును సంతోషపరచాలి. ఇట్లాగా ఆచరించే పురుషుడు తాను చేసిన మంచి కర్మల వలన సంపాదించుకున్న ఉత్తమ లోకాలను చేరుకుంటాడు. ఆ తరువాత భిక్షాభుజశ్చయే కేచిత్ పరివ్రాట్ బ్రహ్మచారిణ తేయప్యత్రైవ వృధిష్టంతే గార్హ్యస్యం తేన వైపరం. వేదాహరణ కార్యాయ తీర్థస్నానాయ చ ప్రభో అటంతి వసుధాం విప్రా పృథివీ దర్శనాయ చ. ఈ గృహస్థుల వల్ల ఇంకా ఏం ప్రయోజనం అండి సంఘానికి? ఏదో వాళ్ళు పెళ్లి చేస్తున్నాడు, వాళ్ళ పిల్లల్ని కనుక్కున్నాడు, వాడు కంటాడు, వాళ్ళు ఏదో వృద్ధి చేస్తాడు, అయిపోయిన జీవితం అనుకోకూడదు మనం. గృహస్థుల వల్ల ఎంత గొప్ప ప్రయోజనం అనేది ఈ శ్లోకంలో తెలుస్తుంది. అంటే వివాహం చేసుకున్నందువల్ల ఎంత గొప్ప ప్రయోజనం. ఏమిటి ఆ ప్రయోజనం అంటే, భిక్షాన్నమును తినే పరివ్రాజకులు అంటే సన్యాసులు, భిక్షాభుజశ్చ అంటే భిక్షాన్నం భుజించే పరివ్రాజకులు, ఏ కేచిత్ ఎవరైతే ఉన్నారో, పరివ్రాత్ అంటే పరివ్రాజకులు, బ్రహ్మచారులు, తేయప్యత్రైవ ప్రతిష్టంతే, వారందరూ కూడా తేయప్యత్రైవ అంటే ఈ గృహస్థాశ్రమ స్వీకారం చేసిన వారిపై, ప్రతిష్టంతే అంటే ఏమిటి, ఆధారపడి ఉంటారు. కాబట్టే గార్హస్యం తేనపై పరం. పరం అంటే ఏమిటి, ఉత్కృష్టమైనది. పరం అంటే ఉత్కృష్టమైనది, గొప్పదని. అంతేగాని మనం వివాహం చేసుకున్న మనకి స్వార్థం అని కాదండి. సంఘానికి కూడా ఈ విధంగా ఉపయోగపడతారనమాట. ఎందుకని అందరూ భిక్షాన్నం భుజించే పరివ్రాజకులు, బ్రహ్మచారులు, వారందరూ కూడా ఎవరిపైన ఆధారపడి ఉంటారు. మరి భిక్షాంది అని వాకిట్లో నిలబడతారనమాట.
భవతీ భిక్షాం దేహి అని. ఎవరిస్తారు? మగవాడు ఇవ్వరండి, అది కూడా స్త్రీలే ఇస్తారు. స్త్రీలే ఇవ్వాలన్నమాట. అందుకనే భవతీ భిక్షాం దేహి అంటారు. మగవాడికి ఆ సంపాదించడమే కానీ ఇలా దానం చేయడం అంటే స్త్రీలే చేయాలి. ఎందుకంటే పురుషుడికి మనసు రాదేమో మనకు తెలియదు. లేదు కష్టాతీతం కాబట్టి ఇవ్వబుద్ధి అవసరం, అలా చెప్పారనమాట. అందుకే ఒక ఇలా జోక్ చెప్తుంటారు ఒక అత్తగారు కోడల గురించి, ఇది కూడా మీరు వినుంటారు. ఆ అత్తగారు పాపం చాలా మంచిదే, చాలా మంచిదే అనమాట. సార్ నీళ్ళ కోసం, ఆ రోజుల్లో నీళ్లు కావాలంటే, మంచినీళ్ళు కావాలంటే ఊరు బయట ఒక బాగుంటుంది, ఆ ఊరికి అందరికీ అదే మంచినీరు, ఇంట్లో ఉప్పు నీరే వస్తున్నాడు, అదొక పద్ధతి ఉండేది ఆ రోజుల్లో. మంచినీళ్ళ బాగా ఉండేది, అక్కడ పోయి తెచ్చుకోవాలి రోజు. సరే ఒక బిచ్చగాడు వచ్చాడు ఇంటికి, కోడలు ఉంది అప్పుడు, అత్తగారు లేరన్నమాట. బిచ్చాంది అన్నాడు. సరే ఆమె ఈరోజు ఇంకా వంట అవ్వలేదు ఏదో చెప్పింది పాపం కోడలు. వాడు వెళ్ళిపోతున్నాడు, ఈ ఎదురొచ్చిందన్నమాట అత్తగారు, నీళ్ళు తీసుకొని వస్తుంది. ఏమయ్యా ఏమైంది అంటే, ఏమమ్మా ఈరోజు పోయాలి, మీ కోడలు ఏం పెట్టలేదు. అవునా, దానికి అంత ఇదా, అది ఎట్లా పెట్టకుండా పోతుంది, నువ్వు రా అని చెప్పి వాడిని పిలుచుకొని వస్తే వాడు ఆశగా వెంట వస్తాడు. వచ్చిన గడప దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను పో అని చెప్తాను. ఎందుకంటే ఆ చెప్పే అధికారం కూడా అత్తగారికి అంటే కోడలు అత్తగారి అధీనంలో ఎలా ఉండేది ఆ రోజులు అనేది ఇది ఒక ఉదాహరణ అన్నమాట. మంచి చెడు రెండు కూడా ఆమె చూసుకునేది, ఏది కూడా ఏది వచ్చినా కూడా అలా ఉండేది, ఆ వ్యవస్థ అలా ఉండేది అనమాట. ఇద్దరు కాదు, 2-3 తరాలు చూసాం. నేను చిన్నప్పుడు మా ఇంట్లో 3 తరాలు చూసాను అనమాట. అంటే మా నాన్నమ్మ గారి అత్తగారు, మా అమ్మగారు, 3 తరాలు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, కానీ అధికారం అంతా కూడా మా నాన్నమ్మే అనమాట. ఆమె చూసేది, అంటే మా నాన్నమ్మ గారి అత్తగారు, అంతే కదా, ఆమె చూసేది అంతా కూడా. అలా ఉండేవి వ్యవస్థలు. ఈ రోజుల్లో అత్తగారి దగ్గర ఇవ్వలేకపోతున్నారు వివాహం అయిన తర్వాత. ఇంకా 3 తరాలు ఎలా ఉండగలుగుతారు? మంచి అయినా చేయలేదు, ఆమె చూసేది అంతే, ఆమె చెప్పిందే వేదం, ఇంకెవరు ఎదురు తిరిగేవాళ్ళు కాదు. అలా ఉండేది అనమాట. మేమంతా చూసాం, అవన్నీ ఆనందంగా చూసాం అనమాట ఆ రోజుల్లో. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేవాళ్ళు అంతే. అంటే ఒక సింహం లాగా ఉండేవాళ్ళు అనమాట. ఏది వచ్చినా సరే ఆమె ఎదుర్కొనేది అంతే. ఇంట్లో వాళ్ళ అవసరం లేదు, వాకిట్లో ఎవరన్నా వచ్చి మాట్లాడినా ఈమె పోయి మాట్లాడేది అంతే, లోపలికి రప్పించేది కాదు. అలా గడిపేవాళ్ళు అనమాట. కాబట్టి ఇక్కడ భిక్షాభుజేశ, కాబట్టి గృహస్థాశ్రమం అనేది అంతటి గొప్పది అనమాట. గృహస్థాశ్రమం స్వీకారం చేసిన వాడు అంత గొప్పది అన్నమాట. ఎందుకంటే వారిపైనే ఆధారపడి ఉంటారు వీళ్ళందరూ. కాబట్టే గృహస్థాశ్రమం ఉత్తమమైనది. గారిహస్యం తేన వై పరం. ఏదో కొంతమంది అంటుంటారు వివాహం అయితే స్వాతంత్రం కోల్పోతామా, అదంతా ఏముండదు, ఊరికే నవ్వుకుంటూ చెప్పుకోవాల్సిందే. స్వాతంత్రం కోల్పోయేది అంటూ ఉండదు. అప్పుడే నీకు స్వాతంత్రం వస్తుంది, ఇంకా ఆవిడ ఎక్కువగా అనుభవించగలుగుతావు. కోల్పోయేదంటూ ఏమి ఉండదు, అది ఏదో ఊరికే నవ్వుకుంటూ చెప్పుకోవాల్సిన జోక్స్, కానీ దాంట్లో ఉండే ఆనందం ఇంకెక్కడ ఉండదు. కాకపోతే అదృష్టం బాగుండాలి, సరి అయిన భార్య దొరకాలి, అన్నీ బాగుంటాయి అన్నమాట. లేకుంటే ఇబ్బందులే. అప్పుడు అనిపిస్తుంది బ్రహ్మచారిగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. గృహస్థాశ్రమంలో భార్య మంచిగా ఉంటే, లేదు భర్తగా బాగుంటే ఆనందంగానే ఉంటుంది, హాయిగానే ఉంటుంది అన్నమాట. సరే, తర్వాత వేదాహరణ కార్యాయ తీర్థ స్నానాయ చ ప్రభో అటంతి వసుదాం విప్రా పృథివీ దర్శనాయ చ. మహాప్రభు వేదాధ్యయనం కోసం, వేద ఆహరణ కార్యాయ, ఆహరణ అంటే నేర్చుకోవడం, చదువుకోవడం, అటంతి అంటే తిరుగుతున్నాడు అనమాట. వేదాధ్యయనం కోసం, పుణ్యతీర్థ స్నానం కోసం, తీర్థ స్నానాయ చ ప్రభో, భూమిలోని పుణ్యక్షేత్ర సందర్శనం కోసం విప్రులు వసుధలో పర్యటిస్తూ ఉంటారు. అటంతి వసుధాం విప్రాహ. అటంతి వసుధాం అంటే భూమి అండి, వసుధాం అంటే భూమిని అని అర్థం. వసుధ అంటే భూమి, వసుధాం అంటే భూమిని అంటే తిరుగుతూ ఉంటారు. విప్రా అంటే బ్రాహ్మణుడు. పృథివీ దర్శనాయ, అంతేకాదు పుణ్యక్షేత్ర సందర్శనం కోసం కూడా ఇప్పుడు వసుధలో పర్యటిస్తుంటారు. పృథివీ దర్శనాయ అంటే చూడటానికి, టూరిజం అన్నమాట. మనం ఎలా తిరుగుతున్నాం ఈ రోజుల్లో బాగా తిరుగుతున్నారు ప్రజలు, డబ్బులు ఉన్నాయి అందుకని చెప్పి సమ్మర్ వెకేషన్స్, వింటర్ వెకేషన్స్ పిల్లవాళ్ళ కోసం. పెద్దవాళ్ళకి ఉన్న ఆశ లేకపోయినా పిల్లల్ని ఎక్కడో తీసుకుపోవాలండి, ఎందుకంటే మిగిలిన రోజుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు చదువులో. ఇప్పుడు ఇంకా అది కూడా కాదండి, ఇంకా విదేశాలకి వేసేస్తున్నారు టూర్లు, యూరప్ టూర్లు, దుబాయ్, శ్రీలంక టూర్లు అన్నమాట. అంటే బాగా టూరిజం అనేది, అంటే ఒక చోటికి పోయి అంటే పాత రోజుల్లో కూడా ఉండేది కోరికలు, కానీ సౌకర్యాలు ఉండేవి కాదు, ధనం ఉండేది కాదు, అందువల్ల కోరికల మనసులో ఉండేది. ఈరోజు రెండూ వచ్చాయి, సౌకర్యం వచ్చాయి, గంటలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ ఎక్కామో దుబాయ్లో దిగుతాం 2 గంటల్లో, హాయిగా షాపింగ్ చేసుకొని వచ్చేస్తాం.
లేదు వచ్చేటప్పుడు యూరప్ టూర్, యూరప్లో ఫ్రాన్స్ గిన్స్ అన్నీ చూసుకొని ఇంటికి రావచ్చు. ఇలా సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, వసులో పర్యటిస్తూ ఉంటారు. దేనికని? వేదాహరణ కార్యాయ తీర్థస్నానాయ చ ప్రభు. కాబట్టి రాజా భిక్షాన్నమును తినే పరివ్రాజకులు బ్రహ్మచారులు కూడా ఈ గృహస్థుని వద్దకే వచ్చి ఆశ్రయిస్తున్నారు అన్నమాట. కావున అందరికీ ఆధారమైనటువంటి ఆధారమైన గృహస్థాశ్రమం తక్కిన ఆశ్రమాల కన్నా మేలైనటువంటిది ఓ ప్రభు. కొందరు మనుష్యులు పుణ్యతీర్థం సేవించుకోండు, కొందరు తమ వద్ద లభించని వేద శాఖలను శిష్యరికంతో పొందడానికి, ఇంకా నేల మీద ఉండే వింతలు విశేషాలను చూడడం, పుణ్యక్షేత్రాల నదీ నదాల్లో పుణ్యస్నానాలు చేయడం కోసమును ఈ నేల మీద అన్ని దేశాల్లోనూ సంచరిస్తూ ఉంటారు. వీరంతా విపులు వేదవేత్తలు గృహస్థుని వద్దకే చేరుతారు, ఆశ్రమం పొందుతారనమాట. మరి ఎవరు వండి పెడతారండి? బ్రహ్మచారుల ఇంటికి ఎవరు పోరు. అంతెందుకండి, మనమే చూస్తుంటాం. మన బంధువులు ఎవరైనా బ్రహ్మచారి ఉన్నారు అనుకోండి ఊళ్ళో, ఎవరైనా పోతారండి ఆ ఇంటి వైపు? ఎవ్వరు పోరు. ఫోన్లో మాట్లాడటమే తప్ప ఏం ఉండదు. అదే వాళ్ళు వివాహం అయిపోయి గృహస్థులుగా ఉన్నాడు అనుకోండి, అందరూ పోతారు, చక్కగా పోతారు. ఎందుకంటే ఆతిథ్యం బాగుంటుంది. వీడే చేసుకోడు, ఇంక మనకేం వండి పెడతాడు, వీడే స్టవ్ వెలిగించడు, అలాంటి మనకేం చేస్తాడు? అయినా అంత వేరుగా ఉంటుంది మన. అది ఒకటే కాదండి, ఒకవేళ వివాహం అయిన తర్వాత భార్య లేకపోవడం జరిగింది అనుకోండి, భార్య చనిపోయేది, మరి అటువంటి ఇంటికి ఎవరైనా పోతాండి? ఎవ్వరు పోరు. అందుకే గృహిణి గృహమిత్యాహు అన్నారు. ఇంటికి గృహిణి ఉంటేనే ఆ ఇంటికి అందము ఆతిథ్యము అన్నీ చక్కగా అందుతుందన్నమాట. ఆమె లేనప్పుడు ఆ ఇంటికి కళే ఉండదు. కాబట్టి వివాహం చేసుకోవాలి తప్పకుండా. వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలి, హాయిగా జీవితాన్ని గడపాలి. అప్పుడే సంఘానికి ఎక్కువ ఉపయోగపడేటువంటి అవకాశాలు మెండు అన్నమాట. అంటే బ్రహ్మచారులు ఉపయోగపడడానికి కాదు, మనకి ప్రెసిడెంటే అయ్యారనుకోండి, అది వేరే విషయం. అబ్దుల్ కలాం గారు ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయారు, అయినా కూడా దేశానికి గొప్ప సేవ చేశారు. ఒకవేళ వివాహం అయి ఉంటే సేవ చేయలేకపోయారు, అది కొంతమంది నవ్వుతూ ఉంటారు అన్నమాట. కానీ గృహస్థులకి ఇటువంటి అవకాశాలు మెండు అన్నమాట సంఘానికి చేసేటువంటి. ఎందుకంటే అతనిపైనే ఆధారపడి ఉంటుంది అనమాట భిక్షానుభూతి అందరూ కూడా. వేదాహన కార్యాయ తీర్థస్నాయ ప్రభు అని చెప్పి తర్వాత అనికేత 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 హి అనాహార యత్ర సాయం గృహాచయే తేషాం గృహస్థ సర్వేషాం ప్రతిష్టా యోనిరేవచ. ప్రతిష్టా యోనిరేవచ, ఇల్లు అనేది లేక ఆ నికేత. నికేతం అంటే ఏమిటండి? ఇల్లు అని అర్థం. నికేత, ఆ నికేత అంటే ఏమిటి? ఇల్లు లేనటువంటి వారు, అంటే ఇల్లు లేనటువంటి నికేత అంటే. అనాహారాహ అంటే ఏమిటి? ఆహారం కొరకు పదార్థాలు సమకూర్చుకొని వారు అనాహార అంటే. ఇప్పుడు మనం కూడా ఈ కోవలకు వస్తున్నాం చాలా మంది. అనాహారాలు అంటే ఏమిటి? సమకూర్చుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లో వంట చేస్తేనే కదండి అన్ని సమకూర్చుకోవాలి. ఉద్దిపప్పు, కందిపప్పు, ఆ పప్పు, ఈ పప్పు, తర్వాత మిరియాలు గిరియాలు అన్నీ సమకూర్చుకోవాలి వంటకి. వంటే లేదనుకోండి, ఏదో పొద్దున కాఫీ టీకి మాత్రమే వెలిగించి స్టవ్, బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు కూడా బయట ఆధారపడ్డారనుకోండి, అవసరం ఏమున్నది? ఒక 5 నిమిషాల్లో తలుపు బెల్లు కొడతారనమాట, వచ్చేస్తుంది అంతే. మనం చేసుకున్న ఇడ్లీ వాడు చేసిన ఇడ్లీయే కదా, ఏముంటుంది, బాగానే ఉంటుంది కదా. ఇది ఆలోచన. కాబట్టి వీళ్ళని అనాహారం అని చెప్పొచ్చు మనం. ఆహారం అంటే, అనాహారం అంటే ఆహారం తినడానికి కాదండి. ఆహారం చేసుకునేది, తిండి అనేది సంపాదించుకోకుండా ఇత్ర సాయం గృహాశ్చయే, సాయంకాలం అవడంతోనే ఎక్కడుంటే అదే ఇల్లుగా భావించే వారందరికీ కూడా తేషాం గృహస్థ సర్వేష్, వాళ్ళకి గృహస్థుడే ఆశ్రమ కూతురు అనమాట. ప్రతిష్ట యోనిరేవచ, అంతేకాదు కన్న తల్లి కూడా, అనగా ఆధారం మూలం కూడా గృహస్థుడే అనమాట. కాబట్టి